హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ట్రైలర్ యొక్క రివ్యూ చేద్దాము. ఆల్రెడీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. చాలా రివ్యూస్ వచ్చాయి, బోత్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. మెయిన్గా ఈ మూవీలో 3 గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారబ్బా. ఒకరు వెంకట్ ప్రభు సార్ యొక్క అన్ని ఫిలిమ్స్ తీసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్గా ఉంటుంది. ప్రతి మూవీ ఒక పార్టీ లాగా ఉంటుంది. అదే వెంకట్ ప్రభు హీరో, వెంకట్ ప్రభు పార్టీ, వెంకట్ ప్రభు పాలిటిక్స్ అన్నట్టుగా ఒక ఈజీ సింపుల్ స్టోరీ ప్లాట్ తీసుకుని ఆ మాస్ ప్రేక్షకులు ప్లస్ క్లాస్ ప్రేక్షకులు ఇద్దరు కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక మంచి స్టోరీ టెల్లింగ్తో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడుకుని ఉంటుంది వెంకట్ ప్రభు మూవీ. సెకండ్ మెయిన్ ఎలిమెంట్ ఈ మూవీకి వచ్చి యువన్ శంకర్ మ్యూజిక్. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. సాంగ్స్ మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి, మ్యూజిక్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే యువన్ శంకర్ మ్యూజిక్ అనేది ఒక డ్రగ్ లాగా, ఇది లైక్ స్లోగా ఎక్కుతుంది మనిషికి. అన్ని యువన్ శంకర్ మ్యూజిక్స్ చూస్తే డైలీ ఒక యువన్ శంకర్ మ్యూజిక్ వినే వాళ్ళు చాలామందే ఉంటారు. అంత బాగుంటుంది అన్నమాట. ఒక మేల్ హై పిచ్ వాయిస్ని లో పిచ్గా పాడడం, లేకపోతే ఫిమేల్ వాయిస్ని హై పిచ్గా తీసుకుపోవడం, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలామంది మ్యూజికల్ లవర్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు యువన్ శంకర్ రాజా మ్యూజిక్. థర్డ్ మెయిన్ ఎలిమెంట్ ఈ మూవీకి తలపతి సార్, ద గ్రేట్ తలపతి విజయ్ సార్ రీసెంట్ మూవీస్ చూసుకుంటే అన్నీ కూడా బ్లాక్ బస్టర్, అన్నీ కూడా సూపర్ హిట్స్, అన్నీ కూడా వచ్చేసరికి 200-300 crores పైనే గ్రాస్ కలెక్షన్స్ అయితే జరిగినాయి. రీసెంట్ మూవీ లియో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, 500 crores పైనే కలెక్షన్ తీసుకుంది. ఈ మ్యాసివ్ క్రౌడ్ పులర్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్లాస్ ప్రేక్షకులకి అందరికీ కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతారు తలపతి విజయ్. ఇంకా మూవీ విషయానికి వస్తే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టైటిలే అదరగొట్టేసినారు. మరి దీంట్లో విజయ్ సార్తో పాటు ప్రశాంత్, అజ్మీర్, ప్రభుదేవ, వెటరన్ యాక్టర్స్ స్నేహ గారు దీనిలో సెకండ్ మెయిన్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, లైలా గారు దీనిలో సెకండ్ కమ్బ్యాక్ అనుకోవచ్చు. అలా చాలామంది వర్సటైల్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు. రీసెంట్ ట్రైలర్ చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇది విజయ్ యొక్క సింపుల్ మ్యాజిక్, ఏ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ స్పై బేస్డ్ మూవీగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్కి మంచి జోష్ ఇస్తుంది, విజయ్ ఫ్యాన్స్కి పండగలాగా ఉంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్గా మనం విజయ్ ఈ మూవీలో కనబడుతుంది. డ్యువల్ యాక్షన్ రోల్ మీద కూడా చాలా కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి యంగ్ విజయ్ రోల్ మీద. అన్నీ మనకు నచ్చినట్టుగా ఉండాలంటే మనమే మూవీ చేయాలబ్బా. ఈ మూవీలో బోత్ ది విజయ్స్ ఆర్ సూపర్, ఫ్యాంటాస్టిక్. అండ్ ట్రైలర్లో థియేటర్లో చూస్తున్నప్పుడైతే సింప్లీ సూపర్గా అనిపిస్తుంది. లెట్ us వెయిట్ ఫర్ ది మూవీ రిలీజ్. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.